నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఐశ్వర్యం కన్నా ఆరోగ్యం మిన్న. అలాంటి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగా శిక్షణ పొందాలని ఆర్డీఓ వివిఎస్ శర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. సార్, శుభోదయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మన రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వీటిపైన మీ అభిప్రాయం, ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు సార్? యోగా అన్నది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల నుండి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జూన్ 21ని జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితి ద్వారా మనం తీర్మానం కూడా అప్పట్లో చేయించుకున్నాము. యోగా అనేది మన భారతదేశం యొక్క పేటెంట్ హక్కు లాంటిది. అది ఎందుకంటే యోగా అనేది మన భారతదేశంలోనే జన్మించింది. ఇది ఈరోజు అంతర్జాతీయంగా ప్రతి దేశంలో కూడా పౌరులందరూ దీన్ని అనుసరిస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసిందే. యోగా అన్నది కేవలం శరీర సౌష్ఠవానికో లేకపోతే ఆరోగ్యపరమైన జీవన విధానం కాకుండా యోగా నిత్య జీవితంలోని ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, మరింత చక్కని శరీరాన్ని పుష్టిగా ఉండడానికి, అంటే అనాయకమైన అనారోగ్యాలకి, ప్రస్తుతం మారుతున్న కాలుష్య పరిస్థితులకి, మరి మనం తీసుకున్న ఆహార పదార్థాలకి, అలాగే జీవనంలో జరుగుతున్న అనేకమైన ఒత్తిళ్ళకి, వీటన్నిటిని కూడా స్ట్రెస్ ఫ్రీ కూడా అవడానికి, వీటన్నిటికీ కూడా యోగా అనేది ఒక మంత్రమే కాదు, ఒక చక్కని ఉపశమనం కలిగిస్తుంది. అది కాకుండా యోగా అన్నది వయసుతో కానీ, కులంతో కానీ, మతంతో కానీ, ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేయడం వల్ల కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతంగా మారుతుంది. తద్వారా సమాజంలోని ఆరోగ్యవంతుల వాళ్ళు ఎక్కడైతే ఉంటారో తద్వారా ఆ యొక్క జీవన విధానం బాగుంటుంది, వాళ్ళ యొక్క సంపాదించే స్థితి బాగుంటుంది. అన్నిటికీ మించి ఎప్పుడు మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం వల్ల సమాజం అంతా కూడా చక్కని సంతోషకరమైన వాతావరణం కలుగుతుంది. కాబట్టి గిఫ్ట్ ఆఫ్ ద గాడ్. గత 2 రోజుల నుండి కూడా మన జిల్లా యంత్రాంగం, మన కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారము మన కదిరి డివిజన్లోని ఈరోజు కదిరి మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, అలాగే మా పంచాయతీరాజు, అలాగే మన రెవెన్యూ, పోలీసు, అలాగే గురువుల ద్వారా, యోగా గురువుల ద్వారా సిటిజన్స్ కూడా ఎంతోమంది పాల్గొంటున్నారు. ప్రతిరోజు కూడా దినదినాభివృద్ధిలాగా యోగాలో పాల్గొనే సంఖ్య కూడా పెరుగుతోంది. కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క చీఫ్ సెక్రటరీ గారి
కాళ్ళు సమాంతరంగా ఉండాలి. రెండు కాళ్ళ వాళ్ళపైన, రెండు అరచేతుల పైన శరీరం అంతా సమానమైన బరువులు వేయాలి. మన చూపంతా కింద భాగం వైపు 1 అడుగు 2 అడుగులు మాత్రమే ముందర చూస్తున్నట్టుగా ఉండాలి. అలాగే ఉండాలి స్థిరంగా. పంచ అన్నప్పుడు ఇట్లా రాళ్ళ కాళ్ళు. శశాంకాసన్. 2 అరచేతులు ఎక్కడున్నాయి అక్కడే ఉండాలి, డిస్టర్బ్ చేయకూడదు. గాలి వదులుతూ 2 పిరుదులు 2 కుక్కలపై వచ్చేదానికి ప్రయత్నం జరగాలి. గాలి వదిలేసి పూర్తిగా నడుము భాగం కొద్దిగా పైకి వేసినట్టుగా ఉండాలి. అన్ని అవయవాలు నేల కానుకునే విధంగా ఉండాలి. సర్పాసన్. పాము పుసపడుతుంది, ఆ విధంగా పైకి వేయాలి. 2 అరచేతుల పైన, 2 కాళ్ళ వేల పైన శరీరం అంతా పూర్తిగా పైన తేలాడే విధంగా ఉండాలి. మన చూపు అంతా నుదుటి భాగం వైపు పైకి చూస్తున్నట్టుగా ఉండాలి. నడుములు పూర్తిగా బెండ్ చేయాలి. అలాగే స్థితిలో ఉండాలి. పర్వతాసన్. 2 అరచేతుల దగ్గర నుంచి శక్తిని తీసుకుంటూ మన నడుములో నుంచి 2 పాదాలు నేలకు ఆనుకునే విధంగా ప్రెజర్ తోటి ప్రయత్నం జరుగుతుండాలి. నడుము పైకి గాలి పీలుస్తూ సర్పాసన్. పర్వతాసన్. పర్వతం ఎంత దృఢంగా ఉందో అంత దృఢంగా ఉండాల. శశాంకాసన్. నావా. ద్వాదశ నమస్కార ముద్ర. కొంచెం రిలాక్స్ కంటే మళ్ళీ చెప్తాం, ఎందుకంటే మళ్ళీ అందరూ స్ట్రెయిన్ అయిపోతే ఇబ్బంది. అంటే రిలాక్స్ కావాలంటే మనం మాట్లాడేది కాదు, కళ్ళు మూసుకొని ముక్కు ద్వారానే దీర్ఘంగా గాలి వదులుతుండాలి. దట్ ఈస్ ఈక్వల్ టు రిలాక్స్. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కచిత్ దుఃఖ భార్గవే. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా 2 చేతులతో రక్తం 2 కళ్ళకు లైట్ గా మర్దం చేసి అదుమైందండి. కళ్ళను 3 సార్లు అట్లా నెమ్మదిగా రబ్ చేసి 2 అరచేతుల్లో మన కరదర్శనం చేసుకుందాం. భూదేవికి ప్రణమిల్లి మన కార్యక్రమాలు ముందుకు పోదాం. అంతే కదా సార్? కొంచెం పక్కన